హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ 1వ తేదీ నుండి 28వ తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక 30 రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది. ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి యొక్క 30 రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు, యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు, అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం. కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే, ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం ఏదైతే ఉందో జలతత్వంగా చెప్పబడుతూ ఉంది. తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు, అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు 7 సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శచీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది. శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు, నెయ్యి, తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ, తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం ఎవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది. తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శుక్ర, శని, బుధ, రాహువులు మిత్రులుగా ఉంటూ ఉంటారు. గురువర్గ గ్రహాలైనటువంటి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు, లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి ఈ యొక్క జూన్ మాసంలో 30 రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం. జటిలం సాక్ష సూత్రంచ వరదండ కమండలం శ్వేత వస్త్రామృతం శుక్రం ధ్యాయేద్దానవ పూజితం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ, జూన్ మాసంలో శుక్రగ్రహం యొక్క మార్పు అనేది మీనరాశి నుండి మేషరాశికి 30 రోజులు మార్పు చెందుతున్నటువంటి సమయంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. శుక్రగ్రహాన్ని చూసినప్పుడు మిథున రాశి జాతకులకు ముఖ్యంగా ఏకాదశ స్థానం అంటే 11వ స్థానంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నందున వీరికి సుఖశాంతులు లభిస్తూ ఉంటాయి. తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా విద్యాపరంగానే కావచ్చు, ఉద్యోగపరంగానే కావచ్చు, వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది. దాంపత్య సుఖజీవనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. అయితే మిథున రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరంలో
గ్రహస్థితి మధ్యమంగా ఉన్నా కూడా మరి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఈ జూన్ మాసంలో కొత్తగా అనుకున్నటువంటి పనులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ముఖ్యంగా కళాకారులకు మిథున రాశిలో ఉన్నటువంటి మీడియా రంగం వారికి ఈ జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుంది. వీరికి అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే ఈ మిథున రాశి జాతకులు ముఖ్యంగా వీరు లేత నీలం రంగుతో ఉన్నటువంటి దుస్తులను ధరించడం వీరికి శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది. సామాజిక పరమైనటువంటి గౌరవం అనేది ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారికి లభించే అవకాశం కూడా శుక్రగ్రహంతో కనబడుతూ ఉంది. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేషరాశిలోకి సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ సంచారం 30 రోజులు ఏ విధంగా ఉండబోతుందో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాన్ని చూద్దాం. కర్కాటక రాశి వారికి శుక్రగ్రహం 10వ స్థానంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శత్రుభీతి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా పోటీతత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వీరికి కొంతవరకు స్త్రీ సుఖ నాశనం అనేది జరుగుతూ ఉంటుంది. యువతి యువకులకు ప్రేమ కలాపాలతో ఉన్నటువంటి వారికి దూరమయ్యే అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా వీరికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ శత్రుభీతి అనేది పెరిగిపోతూ ఉంటుంది. అకారణమైనటువంటి వైరాలు ఏర్పడుతూ ఉంటాయి. శుక్రగ్రహం అనుకూల్యత పొందడానికి వీరు ముఖ్యంగా వజ్రాన్ని ధరించడం, తర్వాత మహాలక్ష్మి ఆరాధన చేయడం, అదేవిధంగా మరి వీరికి ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క జపాన్ని చేయిస్తూ మేడి సమిధలతోటి మేడి కర్రలతోటి హోమ కార్యక్రమాన్ని చేయించడం. ఈ హోమ కార్యక్రమాల్లో ముఖ్యంగా మూలమంత్రమైనటువంటి భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఒక 108 సార్లు దీనితోటి మేడి సమిధులతోటి హవన కార్యక్రమాన్ని చేయించుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ 1వ తేదీ నుండి సుమారుగా 30 రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది. మరి ఈ శుక్రగ్రహం యొక్క సంచారం 30 రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి, స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి, సభా గౌరవం లభిస్తూ ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యంతో ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు. మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి మహాదేవ్యేచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం, కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం, కవులకు గాయకులకు అందరికీ కూడా
మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి ఈ యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.